అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నుంచి సరస్వతి నది యొక్క పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈనాటి మన యొక్క పురాణాన్ని సరస్వతీదేవి ప్రార్థనతో ప్రారంభిస్తున్నాను. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశేష జాడ్యాపహ. యథాప్రకారంగా మనం ఈనాటి పురాణాన్ని ప్రారంభించుకుందాం. వైశాఖ మాస పురాణము 18వ అధ్యాయము విష్ణువు యముని ఊరడించుట. మనం ఇంతకు ముందు అధ్యాయంలో బ్రహ్మదేవుని దగ్గరికి పోయి యమధర్మరాజు ఆయన బాధనంతా మొరబెట్టుకోవడం జరిగిందనమాట. ఇంకా ఆ తర్వాత కథ మనం ఈనాటి అధ్యాయంలో తెలుసుకుందాం. నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తితో ఇట్లనెను. అక్కడేమంటే నారద మహర్షి అంబరీష మహారాజుతో చెప్తున్నాడు. ఇక్కడేమంటే శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో చెప్తున్నాడు అనమాట. యముని మాటలను విని బ్రహ్మ ఇట్లనెను. యమధర్మరాజు చెప్పాడు కదా, పాపం ఆయన బాధ అంతా కూడా ఆయన కష్ట సుఖాలన్నీ కూడా బ్రహ్మదేవుడి వద్ద మొరబెట్టుకున్నాడు. ఎప్పుడు ఈ యమధర్మరాజు మాటలన్నింటినీ కూడా విని బ్రహ్మదేవుడు ఈ విధంగా అంటున్నాడు అనమాట. పోయి నీవెందులకు విచారింతువు, నీవు చూచిన దానిలో ఆశ్చర్యమేమున్నది? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలన ఫలము జీవితాంతము ఉండును. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు యమధర్మరాజుకు సమాధానంగా. ఓ యమధర్మరాజా, నీవు చూసిన దాంట్లో ఆశ్చర్యం ఏముందయ్యా? ఎవరైనా సరే మంచి వాళ్ళకి సజ్జనులకి కనుక బాధను కలిగిస్తే దానివల్ల లభించేటువంటి ఫలము వాళ్ళ జీవితాంతం కూడా ఉంటుంది. శ్రీహరి నామమును ఉచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. ఎవరైనా సరే ఎలాంటి పాపాత్ములైనా సరే శ్రీహరిని అంత్యకాలంలో శ్రీహరి నామాన్ని కనుక ఉచ్చరించారంటే వాళ్ళు విష్ణులోకానికి చేరుకుంటారు. మళ్ళీ కీర్తిమంతుడని రాజు యొక్క ఆజ్ఞ చేత ఆ కీర్తిమంతుడి రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా వైశాఖ మాస వ్రతాన్ని వాళ్ళు బతికున్నంత వరకు ఆచరించారు కాబట్టి వాళ్ళందరూ కూడా విష్ణులోకానికి చేరుకున్నారు. వాళ్ళ మీద నువ్వు యమదండము యమపాస వేయడము వాళ్ళని బాధ పెట్టడము అది సజ్జనుని నువ్వు బాధ పెట్టినట్టే కదా, అయ్యా తప్పే ఉంది అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఎవరు? బ్రహ్మదేవుడు యమధర్మరాజుతోటి మాట్లాడుతున్నాడు. శ్రీహరి నామమును ఉచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖ వ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది ఆయన చెప్తున్నాడు అనమాట బ్రహ్మదేవుడు. వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజు యొక్క ఆజ్ఞ చేత వైశాఖ మాస వ్రతాన్ని చేసి వాళ్ళందరూ విష్ణులోకాన్ని పొందారు. దాంట్లో ఆశ్చర్యమేముందయ్యా? గోవింద నామము ఒక్కసారి పలికిరను 100 అశ్వమేధ యాగముల అనంతరము అవబృత స్నానము చేసిన వచ్చినంత పుణ్యము కలుగును. ఎవరైనా సరే గోవిందనామాలు మన జోడు తిరుమల కొండెక్కుతుంటే గోవింద 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 అని గోవిందనామాలు ఎప్పుడు వినపడుతూ ఉంటాయన్నమాట. ఆ గోవిందనామాన్ని కనుక ఒక్కసారి పలికినా అది ఎంత పుణ్యం వస్తుందంటే 100 అశ్వమేధ యాగముల అనంతరము అశ్వమేధ యాగాలు చేస్తారు కదా, అట్లాంటి అశ్వమేధ యాగాలు ఎన్ని యాగాలు చేశారంటే 100 అశ్వమేధ యాగములు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం. ఇంకా అశ్వమేధ యాగం అనంతరం ఎవరైనా సరే ఆ యాగంలో కలిశాలను పెట్టి అవన్నీ పెట్టి ఆవాహనం చేస్తారు కదా, ఈ యాగం పూర్తయిన తర్వాత వాటిల్లో ఉండే నీటితోటి స్నానం చేస్తారనమాట. పవిత్ర స్నానం అంటారు దాన్ని అవబృత స్నానం అని కూడా అంటారు. కాబట్టి 100 అశ్వమేధ యాగములు చేసిన అనంతరము ఈ అవబృత స్నానం కనుక చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం కలుగుతుందిట. ఒక్కసారి గోవిందనామం కనుక పలికితే చూడండి, ఒక్కసారి కనుక గోవిందనామం కనుక మనం ఉచ్చరించినట్లయితే 100 అశ్వమేధ యాగములు చేసిన తరువాత అవబృత స్నానం కనుక చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం వస్తుందిట. ఎన్ని యజ్ఞములను చేసిన వారైనను పుణ్యఫలములను అనుభవించి మరలా జన్మింపక తప్పదు. నువ్వు ఎన్ని యజ్ఞాలు ఎన్ని యాగాలు ఎన్ని హోమాలు చేసినా కూడా వాళ్ళ యొక్క పుణ్యఫలాల నుంచి అనుసరించి మళ్ళా జన్మించాలి, ఖచ్చితంగా మళ్ళీ జన్మించక తప్పదు. కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మయే ఉండదు. కానీ అట్లాగాక నువ్వు ఆ పరమాత్మ విష్ణుమూర్తి గనక నిష్కళంక నమస్కరించావంటే నీకు జన్మ అనేది ఉండదు, మళ్ళా పునర్జన్మే ఉండదు. శ్రీహరి నామమును ఉచ్చరించిన వారు కురుక్షేత్రమునకు పోనక్కరలేదు. ఎవరైతే శ్రీహరి నామాన్ని నిరంతరం కూడా స్మరిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు
కురుక్షేత్రానికి పోనక్కర్లేదు. అంటే కురుక్షేత్రం అనేటువంటి పుణ్య ప్రదేశం, అందుకే మహాభారత యుద్ధం జరిగింది కూడా కురుక్షేత్రం అనేటువంటి ప్రదేశంలో. అది చాలా పుణ్యభూమి, ఎందుకంటే అక్కడ ఎవరైనా మరణిస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్తారని ప్రతీతి. కాబట్టి మనం అక్కడికి కూడా పోనవసరంలా. ఎప్పుడు శ్రీహరి నామాన్ని గనక, విష్ణుమూర్తి యొక్క నామాన్ని గనక మనం నిరంతరం గనక ఉచ్చరిస్తున్నట్లయితే మనము కురుక్షేత్రానికి పోనక్కర్లేదు, సరస్వతి మున్నగు తీర్థముల యందు మునుగనక్కర్లేదు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఇందాకనే ప్రారంభంలోనే. రేపటి నుంచి సరస్వతి నది యొక్క పుష్కరాలు చాలా పవిత్రమైనటువంటివి, అలాంటి పుష్కర స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పి. కానీ అలాంటి సరస్వతి మునగు తీర్థాల యందు కూడా మనం మునగాల్సినటువంటి అవసరం లేదు. చేరాని పనులను చేసిన వారైనను, ఎంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. ఎవరైతే మరణించే ముందర గనక ఆ భగవన్నామాన్ని, విష్ణుమూర్తి యొక్క నామాన్ని, శ్రీరామాని కానీ, ఓ నమో నారాయణ అని కానీ ఎవరైతే కనుక స్మరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు విష్ణులోకానికి వెళ్తారు. అది రావాలి కదా, అందరికీ రాదు కదా. మీకు ఇంత ముందర కూడా చెప్పాను నేను. మా ఇంట్లో మా అమ్మమ్మ గారు అలాగే మరణించే ముందర శ్రీరామ 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 అంటూ ఆమె యొక్క కొడుకు ఒళ్ళోనే తలబెట్టుకొని ప్రాణాలను విడిచారు అని చెప్పి. అది అందరికీ రావాలి, ఎందుకంటే మనకు నోట్లో మాట రావాలి, మన స్పృహ ఉండే స్థితిలో స్మృతిలో ఉండాలి, స్పృహ కలిగి ఉండాలి, భగవన్నామాన్ని పలకాలంటే నోరు సహకరించాలి, ఇవన్నీ ఉండాలి కదా. కాబట్టి ఇవన్నీ ఎవరికైతే సహకరించి మరణకాలంలో కనుక శ్రీహరిని స్మరిస్తారో ఎవరైనా సరే, వాళ్ళు ఎంత పాపాలు చేసిన వాళ్ళైనా సరే, వాళ్ళు మరణకాలంలో కనుక విష్ణువుని స్మరిస్తే శ్రీహరి యొక్క సన్నిధికి చేరుకుంటారట. ఇంకా తినరాని దారిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుధ్యమును అందుదురు. ఒక్కొక్కళ్ళకి కొన్ని తినే ఉంటాయి కదా, అట్లా ఎవరైనా సరే తినకూడని పదార్థాలు తిన్నప్పటికీ కూడా శ్రీహరిని గనక స్మరించారంటే ఆ పాపాలని పోగొట్టుకుని వాళ్ళు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారట. ఇట్టి శ్రీ మహావిష్ణువునకు ఇష్టమైనది వైశాఖ మాసము. అలాంటిది శ్రీ మహావిష్ణువునికి ఇష్టమైనటువంటి మాసం ఏంటంటే వైశాఖ మాసము. వైశాఖ ధర్మములను విన్నచో సర్వ పాపములను హరించును. మన రోజు చెప్పుకుంటున్నాం వైశాఖ మాస ధర్మాలు. ప్రాతకాలంలో స్నానం చేయాలి, జలదానము, పాదుకా దానము అంటే చెప్పుల దానము, ఛత్రదానము లేదా వస్త్రదానము, ఇలాంటివన్నీ కూడా వైశాఖ మాసం యొక్క మనం ధర్మాల్ని కనుక ఆచరించినట్లయితే మన యొక్క సర్వ పాపములు కూడా పోతాయిట. లేదు కనీసం వింటే కూడా, అంటే ముందర వింటే కదా మనం ఆచరిస్తాం, మనకు తెలియకపోతే అసలు ఏం ఆచరిస్తామండి, ముందర మనం వినాలి కదా. అలాంటి కథలను వినాలి, అలాంటివి తెలుసుకోవాలనేటువంటి శ్రద్ధ ఉండాలి కదా ఫస్ట్ మనకి. అవి వింటే మనం శ్రద్ధ పెట్టుకొని అవి కనుక వింటే తర్వాత ఆచరిస్తాం. అసలు వినకపోతే మనకు తెలియకపోతే మనం ఏం ఆచరిస్తాం. కాబట్టి ఎవరైనా సరే వైశాఖ ధర్మములను విన్నచో సర్వ పాపములను హరించును. విష్ణు ప్రేమగు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు శ్రీహరి పదమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది. కాబట్టి ఇలాంటి విష్ణు ప్రీతిక వైశాఖ మాసం అంటే విష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటిది. కాబట్టి విష్ణువు ప్రీతికరమైనటువంటి ఈ వైశాఖ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా శ్రీహరి యొక్క సన్నిధికి చేరడంలో, విష్ణు సాయుధ్యాన్ని చేరడంలో ఆశ్చర్యమేముంది అని చెప్పి బ్రహ్మదేవుడు యమధర్మరాజును అడుగుతున్నాడు. మనల్ని అందరినీ సృష్టించి సర్వ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు, అట్టి వారిని సేవించిన వారు విష్ణులోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది. మనల్ని అందరినీ, నిన్ను నన్ను బ్రహ్మని నన్ను బ్రహ్మదేవుణ్ణి, నిన్ను యమధర్మరాజుని, మనల్ని అందరినీ సృష్టించాడు ఎవరు? ఆ సర్వ జగన్నాథుడు, ఆ విష్ణుమూర్తి. కాబట్టి అట్లాంటి శ్రీ మహావిష్ణువుని సేవించిన వారు వైకుంఠానికి ఎక్కడికి పోతారయ్యా అని చెప్పి అడుగుతున్నాడు. దాంట్లో ఆశ్చర్యమే ఉంది, నాకేం అర్థం కావట్లేదు. కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు, శ్రీహరికి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును చేసిన వారి యందు శ్రీహరి ప్రీతుడై వారికి సహాయపడుట సహజమే కదా. కాబట్టి చెప్తున్నాడు ఆ కీర్తిమంతుడు చాలా విష్ణు భక్తుడు. కాబట్టి వైశాఖ మాస శ్రీహరికి ఇష్టమైనటువంటి మాసం వైశాఖ మాసం కాబట్టి విష్ణు ప్రీతికరమైనటువంటి వైశాఖ మాసంలో ఆయన వైశాఖ వ్రతాన్ని చేశాడు కాబట్టి శ్రీహరికి పరమ ప్రీతిపాత్రుడైనాడు. దాంట్లో ఆశ్చర్యం ఏముంది అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. యమధర్మరాజా, శ్రీహరి భక్తులకు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. అంతేకాదయ్యా, ఆయనకు శ్రీహరి సహాయపడకుండా నీకు నాకు సహాయపడతాడు. ఎందుకంటే అంతటి గొప్ప విష్ణు భక్తుడు. ఆయన ఆచరించడమే కాకుండా విష్ణువుకు ప్రీతికరమైన వైశాఖ మాస వ్రతాన్ని ఆయన ఆచరించడమే కాకుండా తన రాజ్యంలో ఉండే ప్రజలందరి చేత కూడా ఆచరింపజేశాడు. కాబట్టి అలాంటి వాడు విష్ణుమూర్తికి చాలా ప్రీతిపాత్రం అవుతాడు. కాబట్టి అలాంటి వాడిని విష్ణుమూర్తి రక్షించకుండా ఎలా ఉంటాడయ్యా? ఇందులో ఆశ్చర్యం ఏముంది? కాబట్టి శ్రీహరికి ఇష్టమైనటువంటి ఆ కీర్తిమంతుడిని శిక్షించడం నా వల్ల కూడా కాదు, అంత శక్తి నాకు కూడా లేదయ్యా. ఆ కీర్తిమంతుడిని శిక్షించేంత శక్తి నాకు కూడా లేదు అని చెప్తున్నాడు.
శ్రీహరి భక్తులకు ఎల్లప్పుడూ అశుభం ఉండదు కదా. ఎవరైతే అనునిత్యం ఆ భగవన్నామస్మరణ చేస్తారో అది ఏదైనా సరే అది మీ ఇష్టం. ఓ నమ శివాయని కానీ, లేదా శ్రీమాత్రే నమః అని కానీ, ఓ నమో నారాయణాయని కానీ, లేదా శ్రీరామ అని కానీ, లేదా గోవింద నామాలని కానీ, ఏది మీకు ఇష్టమో, ఏది మీరు పలకగలరో, ఏది సులభంగా ఉచ్చరించగలరో ఆ నామాన్ని గనక పట్టుకొని ఎప్పుడు గనక శ్రీహరి నామాన్ని గనక మనం పఠించినట్లయితే అట్లాంటి వాళ్ళకి ఏమి అశుభాలు ఎందుకుంటాయి, వాళ్ళకి ఎప్పుడు శుభాలే కలుగుతాయి. జన్మ మృత్యు జరా వ్యాధి భయం కూడా ఉండదు. నేను చనిపోతానేమో, పుట్టడము ఇలాంటివన్నీ కూడా ఏముండవు వాళ్ళకి. జన్మ మృత్యు జరా వ్యాధి భయం కూడా ఉండదు. వ్యాధులు రావడం అలాంటి భయాలు కూడా ఏముండవు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆచరింప యత్నించినచో అతడు పనిని పూర్తిగా చేయలేకపోయినను నరకమునకు పోడు. ఎవరైనా సరే మనం ఒక చోట పని చేస్తుంటే ఎన్నే చెప్పి ఆ యజమాని చెప్పిన పనిని అధికారైనటువంటి వాడు శక్తి కొలది ఆయన ఎంతవరకు చేయగలడు అంతవరకే. ఇప్పుడు మన శరీరం సహకరించిన మేరే చేస్తాం కానీ సహకరించకపోతే చేయలేం కదా. కాబట్టి ఆయన శక్తి కొలది ఆచరింప యత్నించనొచ్చు. ఒకవేళ మనకు ఆ పని కూడా పూర్తిగా మనం ఈరోజు ఆఫీస్కే వెళ్తాం, ఈరోజు ఈ వర్క్ పూర్తి చేయాలా అని చెప్పారు, ఉదయం నుంచి చేస్తూనే ఉన్నాం, అది పూర్తి కాలేదు, మనం దానికి ఏం చేస్తాం, చేయలేం కదా. అదే మన తప్పు కాదు కదా. కాబట్టి అలా మనం పూర్తి చేయలేకపోయినా కూడా అలాంటి వాళ్ళు నరకమునకు పోరు అని చెప్తున్నాడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారికి కానీ ఆ సేవకుడికి కానీ పాపము నందదు. సార్ మీరు ఈరోజు చాలా పని ఇచ్చారు నాకు, నేను ఆ పని చేయలేకపోయానని చెప్పి మనం గనక ఆ యజమానికి గనక చెప్పినట్లయితే, ఆయన గనక విన్నవించుకున్నట్లయితే అప్పుడు మనం ఆ పని పూర్తిగా చేయకపోయినా కూడా దాని నుంచి వచ్చే పాపం మనకు ఉండదు అని చెప్తున్నాడు. వానికెట్టి దోషమును లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు. అంతే కదా, చేయగలిగినంత వరకే మనం పని చేస్తాం కానీ ఈ రోజుని మించి చేయలేని పని చెప్తే చేయలేం కదా. కాబట్టి శక్తికి మించిన పని చేయలేకపోవడం అనేటువంటిది అది అతని యొక్క దోషము కాదు అని బ్రహ్మ యముని బహువిధములుగా ఓరడించను అని బ్రహ్మదేవుడు యమధర్మరాజుని ఈ విధంగా ఓరడిస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని, స్వామి నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని, అన్నిటినీ పొందితిని, ఇది చాలును, నేను మరలా నా పూర్వపు ఉద్యోగములోనికి వెళ్ళజాలను. మళ్ళీ చెప్తున్నాడు, అయ్యా మీ యొక్క మాటలను విని నేను మీ ఆజ్ఞను పాటించి కృతార్థుడనైనా, అన్నింటినీ పొందా, ఇంకా నాకు చాలు, ఇంకా నాకేమొద్దు. నేను మళ్ళా ఇంత ముందర నేను చేస్తున్నానే మానవుల యొక్క పాపపు చిట్టాలు రాసి వాళ్ళని యమపాసం వేసి దండించి యమలోకానికి తీసుకురావడం, అలాంటి పని నేను చేయను. నేను మళ్ళా నా పూర్వపు ఉద్యోగంలోనికి వెళ్ళజాలను. కీర్తిమంతుడు ఇట్లు పరాక్రమముతో వైశాఖ వ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నా అధికారమును వహింపను. ఎందుకంటే కీర్తిమంతుడు ఈ విధంగా మంచి పరాక్రమంతో వైశాఖ వ్రతాలతోటి భూమిని పాలిస్తూ ఉంటే నేను నా అధికారాన్ని స్వీకరించనయ్యా, నాకు వద్దయ్యా యమధర్మరాజు పదవి. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్ధము చేసిన పుత్రుని వలె సంతృప్తి పడుదును. ఎప్పుడైతే ఆ రాజు ఎవరైనా సరే ఆ కీర్తిమంతుడి చేత వైశాఖ వ్రతాన్ని గనక మాన్పించగలిగినట్లయితే అప్పుడు నేను ఎవరైనా సరే చూడండి తల్లి తండ్రికి గయాశ్రాద్ధం పెడితే చాలా పుణ్యం వస్తుందంటారనమాట. కాబట్టి అప్పుడు దానికి యమధర్మరాజు చెప్తున్నాడు, ఎవరైనా సరే ఆ కీర్తిమంతుడి చేత వైశాఖ వ్రతాన్ని గనక మాన్పించగలిగినట్లయితే తండ్రికి గయాశ్రాద్ధం చేసిన పుత్రుని వలె సంతృప్తి పడుదును. మా తల్లిదండ్రులకి గయలో గనక శ్రాద్ధం పెట్టి సంతృప్తిని పొందుతాడే పుత్రుడు, నేను కూడా అంతటి సంతోషాన్ని పొందుతానయ్యా అని చెప్తున్నాడు. కృపాపర నా ఈ కోరిక తీరునట్టి ఉపాయమును చెప్పుము. కాబట్టి నాకు ఈ కోరిక తీరాల, ఎందుకంటే కీర్తిమంతుడు వైశాఖ మాస వ్రతాన్ని మానాలి, అప్పుడే నాకు పని వస్తుంది. కాబట్టి నా కోరిక ఈ విధంగా ఎట్లా తీరుతుందో చెప్పయ్యా, అప్పుడు నేను మరలా నా కర్తవ్యమును నిర్వహిస్తాను అని ప్రార్థించును. అప్పుడే నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. ఎందుకంటే కీర్తిమంతుడు వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించిన నాళ్ళు నేను నా కర్తవ్యాన్ని నిర్వహించలేను. కాబట్టి నాకు ఆ యమధర్మరాజు పదవద్దు. ఎవరైనా సరే కీర్తిమంతుడి చేత వైశాఖ వ్రతాన్ని మాన్పించగలిగినట్లయితే ఆయనే చేయట్లేదు కాబట్టి ఆయన రాజ్యంలో ఉండే ప్రజలు కూడా చెయ్యరు. కాబట్టి అప్పుడు నేను నా యొక్క కర్తవ్యాన్ని మళ్ళా నా యొక్క యమధర్మరాజు పదవిని స్వీకరిస్తాను, నిర్వహిస్తాను అని చెప్పి బ్రహ్మదేవుడితో చెప్తున్నాడు అనమాట యమధర్మరాజు. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా విష్ణు భక్తుడు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, అయ్యా ఓ యమధర్మరాజా ఆ కీర్తిమంతుడు అపరిమితమైనటువంటి విష్ణు భక్తుడు, ఆయనతోటి నువ్వు తగు పెట్టుకోవడం విరోధం పెట్టుకోవడం మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపం ఉన్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదము, జరిగినదంతయు శ్రీమన్నారాయణునికి చెప్పి ఆయన చెప్పినట్లు చేయుదుము.
అయ్యా నువ్వు కీర్తిమంతుడితో విరోధం పెట్టుకోబాక, నీకు ఒకవేళ కీర్తిమంతుడి మీద కోపం కనుక ఉందంటే మన ఇద్దరం కలిసి ఆ విష్ణుమూర్తి దగ్గరికి, ఆ శ్రీహరి దగ్గరికి పోదాము, పోయి ఆయనకి జరిగిందంతా కూడా ఆ శ్రీమన్నారాయణుడికి, ఆ జగన్నాథుడికి నివేదిద్దాం, ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేద్దామయ్యా అని చెప్పి చెప్తాడనమాట బ్రహ్మదేవుడు యమధర్మరాజుతోటి. సర్వలోకములకు కర్తయ్యకు ఆ శ్రీమన్నారాయణుడే, సర్వలోకాలకి కూడా కర్త, సర్వలోకాల్ని కూడా సృష్టించేది ఎవరంటే ఆ శ్రీమన్నారాయణుడే. కాబట్టి ధర్మ పరిపాలకుడు, మనలను శిక్షించు దండధరుడు, మరలా ఆజ్ఞాపించు నియామకుడు. శ్రీహరి మాటలకు మనం బదులు చెప్పదగినది ఉండదు, ఆయన ఏది చెప్తే ఆయనే ఆజ్ఞాపించేవాడు. కాబట్టి ఆయన ఏది చెప్పినా దానికి మనం బదులు చెప్పే పని ఉండదు. కాబట్టి కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుడిచే అతనికి బదులు చెప్పజాలము. కాబట్టి కీర్తిమంతుడు కూడా ఎవరి భక్తుడు? శ్రీహరి భక్తుడు. కాబట్టి మనం ఆ కీర్తిమంతుడికి బదులు చెప్పజాలము. కాబట్టి మనము ఆ శ్రీహరి వద్దకే పోయి యమధర్మరాజుని వెంటరిడుకొని ఆయన క్షీరసాగరం దగ్గరికి, క్షీరసముద్రం దగ్గరికి వెళ్ళాడంట. ఎందుకంటే విష్ణుమూర్తి ఎక్కడుంటారంటే క్షీరసాగరంలో శేషపాను మీద పడుకొని ఉంటాడనమాట. మనం చూస్తుంటాం కదా ఎక్కువగా ఫోటోలు కూడా. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే మనం కూడా నువ్వు కీర్తిమంతుడితో విరోధం పెట్టుకోబాకు, ఆయన దగ్గరికి పోయినా ఫలితం ఉండదు, మనము ఆ శ్రీహరి దగ్గరికే పోదామని చెప్పి మనము శ్రీహరి వద్దకే పోవుదమని యమధర్మరాజును వెంట నెడుకొని క్షీరసముద్రమున కడకెరిగెను. జ్ఞానస్వరూపుడు, నిర్గుణుడును, సాంఖ్య యోగములతో కూడిన వాడును, పురుషోత్తముడును అగు శ్రీహరిని స్తుతించెను. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన క్షీరసాగరంలో శేషపాను మీద లక్ష్మీదేవితో కూడి పడుకోనున్నట్ట. అలా పడుకోనున్నటువంటి విష్ణుమూర్తిని దర్శించి ఆయన ఎలాంటి వాడంటే జ్ఞానస్వరూపుడు, నిర్గుణుడు, సాంఖ్య యోగములతో కూడినవాడు, పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీహరిని అనేక విధాలుగా స్తుతించారట. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యను. బ్రహ్మ యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించి, ఎప్పుడైతే శ్రీహరి ప్రత్యక్షమయ్యారో అప్పుడు ఈ బ్రహ్మదేవుడు యమధర్మరాజు ఇద్దరు కూడా ఆ విష్ణుమూర్తికి నమస్కరించారట. శ్రీహరియు వారిద్దరిని చూచి మీరిద్దరూ ఎందులకు ఇచ్చట వచ్చితిరి అని అడిగాట. శ్రీహరి కూడా ఆ బ్రహ్మదేవుడిని యమధర్మరాజుని చూచి మీరెందుకు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు అని చెప్పి అడిగాట. రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖము వాడి ఉన్నదేమి? అతడు శిరము వంచుకొని ఏల ఉండెను. బ్రహ్మ ఈ విషయము చెప్పుమని అడిగాను. ఇక వాళ్ళిద్దరిని చూసి వీరెందుకు నా దగ్గరికి వచ్చారు అని చెప్పి అడిగాడు. మళ్ళీ ఎందుకంటే విష్ణుమూర్తి ఎప్పుడు అవతారం ఎత్తాడు? ఏదైనా రాక్షసులు సంహరించడానికి, రాక్షసులైనటువంటి వాళ్ళు మునులు అలాంటి వాళ్ళు బాధ పెడుతుంటే శిక్ష రచన చేయడానికి ఆయన అవతారాన్ని ఎత్తుంటాడు. అందుకే ఆయన అడిగాడు, ఏమన్నా రాక్షసుల వల్ల బాధ కలిగిందా మీకు? మళ్ళీ అడుగుతున్నాడు, ఏం యమధర్మరాజు ముఖం మీద అట్లా వాడిపోయి ఉందేంది, చాలా హీన స్థితిలో ఉన్నట్టున్నాడు, అతను ఎందుకు తల ఉంచుకొని నిలబడినాడు, శిరము ఉంచుకొని ఏల ఉన్నాడు అని చెప్పి బ్రహ్మ ఏం జరిగింది అసలు విషయం అంతా చెప్పయ్యా, నాకు వివరంగా చెప్పు అని చెప్పి శ్రీహరి బ్రహ్మదేవుడిని అడిగాట. అప్పుడు బ్రహ్మ మీ భక్తుడకు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతమును పాటించి విష్ణులోకమును చేరుచున్నారు. అప్పుడు చెప్తున్నాడు అనమాట బ్రహ్మదేవుడు, అయ్యా మీ భక్తుడైనటువంటి ఆ కీర్తిమంతుని యొక్క పాలనలో ఆయన యొక్క రాజాజ్ఞ చేత ప్రజలందరూ కూడా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి అందరూ కూడా విష్ణులోకాన్ని చేరుతున్నారు. అందువలన యమలోకము శూన్యమయ్యున్నది. కాబట్టి యమలోకంలో ఎవ్వరు లేరు, మనుషులు శూన్యంగా ఉంది. అందుచే ఇతడు దుఃఖింపబడుచున్నాడు. కాబట్టి ఆయన లోకంలో ఎవరు మనుషులు లేరు కాబట్టి ఆయన దుఃఖపడుతున్నాడు. ఆ దుఃఖమును ఆపుకొనలేక కర్తవ్య పరాయణుడు యముడు కీర్తిమంతుని పైకి దండెత్తి వెళ్ళెను. ఈయన ఆ దుఃఖాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే కీర్తిమంతుని మీద యుద్ధానికి వెళ్ళాడనమాట. తుదకు యమదండాన్ని కూడా ప్రయోగించాడు. మనం చెప్పుకున్నాం ఇంతకుముందరే, యమదండాన్ని బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించి ఆ కీర్తిమంతుడిపై వేస్తే సుదర్శన చక్రం వచ్చి యమధర్మరాజుకి అడ్డుగా నిలబడింది అని చెప్పి అప్పుడు కీర్తిమంతుడే ఆ సుదర్శన చక్రాన్ని ప్రార్థించి యముడికి ప్రాణభిక్ష పెట్టాడని చెప్పి కూడా మనం తెలుసుకున్నాం ఇంతకుముందర. అదే కథని మళ్ళీ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. కర్తవ్య పరాయణుడు యముడు కీర్తిమంతుని పైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండాన్ని కూడా ప్రయోగించను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ యొక్క సుదర్శన చక్రముచే పరాభూతుడై ఏమి చేయవలయినో తెలియక నా యొద్దకు వచ్చెను. కానీ మీరేమో మీ యొక్క భక్తుని రక్షించడానికి ఈ యమధర్మరాజు మీదకే సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. అప్పుడు మళ్ళా కీర్తిమంతుడి చేత రక్షించబడ్డాడు. దీంతో ఏం చేయాలో తెలియజాలక ఈ యమధర్మరాజు నా దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడయ్యా, నేను ఏమి చేయదును, నేను కూడా ఏం చేస్తాను స్వామి, నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము, నీ యొక్క భక్తులను విష్ణుమూర్తి భక్తులు శిక్షించాలంటే మేము సరిపోమయ్యా, అంత శక్తి మాకు లేదు, నీ భక్తులు శిక్షించేంత శక్తి మాకు లేదు. అందువలన మేము కూడా నీ శరణు గోరి వచ్చితిమి. దయ ఉంచి నీ భక్తుని శిక్షించి
ఆత్మీయుడైన యముని కాపాడుమని బ్రహ్మ పలికెను. అయ్యా, మాకు కూడా నీ భక్తులు శిక్షించేంత శక్తి లేదు కాబట్టి మేము కూడా నిన్నే శరణు కోరుదామని చెప్పి వచ్చాము. కాబట్టి నువ్వు మా మీద దయ ఉంచి నీ భక్తుడైనటువంటి కీర్తిమంతుడిని శిక్షించి నీకు ఆత్మీయుడైనటువంటి మనందరికీ కూడా ఆత్మీయుడైనటువంటి యమధర్మరాజుని కాపాడు అని చెప్పి బ్రహ్మ విష్ణుమూర్తితో చెప్పాట. శ్రీ మహావిష్ణువు కూడా ఆ మాటలను విని నవ్వి యముని బ్రహ్మను చూచి ఇట్టెలను. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఈ మాటలు చెప్పాడో ఆ మాటలకి విష్ణుమూర్తి ఒక చిరుమందహాసం చేసి ఒక చిరునవ్వు నవ్వి మళ్ళా ఈ విధంగా చెప్తున్నట్ట. ఏమని చెప్తున్నాడంటే, ఎవరికి చెప్తున్నాడు? బ్రహ్మదేవుడికి చెప్తున్నట్ట. ఏమని చెప్తున్నాడు చూడండి. ఆయన భక్తులకి ఎంతటి గుర్తింపు, ఎంతటి ప్రాధాన్యత విష్ణుమూర్తి ఇచ్చాడో దీనివల్ల మనకు తెలుస్తుంది అనమాట. నేను లక్ష్మీదేవినైనా సరే, లక్ష్మీదేవి ఎవరంటే విష్ణుమూర్తి యొక్క భార్య కాబట్టి ఆ విష్ణుమూర్తి చెప్తున్నాడు, నేను లక్ష్మీదేవినైనను నా ప్రాణములు దేహమును శ్రీవత్సమును కౌస్తుభం అంటే ఒక మణి, వైజయంతి మాలను శ్వేతద్వీపమును వైకుంఠాన్ని చివరికి క్షీరసాగరాన్ని శేషుని, ఆయన శేషపాన్ మీద కదా ఆదిశేషుడు శేషపాన్ మీద పడుకుంటాడు కదా, ఆ శేషుని గరుత్మంతుని, ఆయన యొక్క వాహనం విష్ణుమూర్తి యొక్క వాహనం ఏంటి? గరుడ వాహనం. చాలా వైభవోపేతమైన వాహనం. గరుడ వాహనం అంటే స్వామికి చాలా ముఖ్యమైనటువంటి వాహనం. తిరుమలలో కూడా బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు గరుడ వాహనానికి చాలా ఇంపార్టెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు ఎక్కువ మంది ప్రజలు కూడా దర్శించడం జరుగుతుంది అనమాట. అలాంటి చెప్తున్నాడు, అలాంటి గరుత్మంతుని దేనినైనా నేను విడిచిపెడతానయ్యా, కానీ నా భక్తుని మాత్రం విడువను. అది భగవంతుడిని నమ్ముకుంటే, ఆ శ్రీహరిని నమ్ముకుంటే, ఆ జగన్నాథుడిని నమ్ముకుంటే, ఆ విష్ణుమూర్తిని నమ్ముకుంటే మనకు వచ్చే ఫలితం ఏంటంటే ఆయన భక్తుల మీద ఎంతటి కరుణ దయా కలిగి ఉంటాడో చూడండి. ఆయన చెప్తున్నాడు, నేను నా భార్యనైనా, నేను లక్ష్మీదేవినైనా సరే, నా ప్రాణాలనైనా, నా దేహాన్నైనా, శ్రీవత్సానైనా, కౌస్తుభ మణినైనా, వైజయంతి మాలనైనా, శ్వేతద్వీపానైనా, వైకుంఠానైనా, క్షీరసాగరానైనా, శేషుని గాని గరుత్మంతుని గాని దేన్నైనా వదిలిపెడతా అవసరమైతే మీకు కావాలంటే, కానీ నా భక్తుల్ని మాత్రం నేను వదిలిపెట్టను అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి దీన్ని బట్టి మనకి విష్ణుమూర్తి భక్తుల ఎడ ఎంత ప్రీతిపాత్రమై ఉంటాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనందరం కూడా ఆ శ్రీహరి యొక్క శ్రీమన్నారాయణ యొక్క గోవిందనామాల్ని గనక నిరంతరం గనక మనం స్మరించినట్లయితే, మననం చేసుకున్నట్లయితే మనల్ని కూడా శ్రీహరి తప్పకుండా కీర్తిమంతుడిని ఏ విధంగా అయితే రక్షించి కాపాడాడో మనల్ని కూడా అలాగే కాపాడుతాడు. నిస్సందేహంగా అందులో ఎలాంటి సందేహము కూడా లేదు. ఆయనే చెప్పాడు కదా, నేను నా భక్తుడిని మాత్రం విడిచిపెట్టనని. సమస్త భోగములను జీవితములను విడిచి నా యందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తులను ఎట్లు విడిచెదను? వాళ్ళు సమస్త భోగాల్ని జీవితాల్ని కూడా విడిచి నా మీద ఆధారపడి ఉన్నాడు అయ్యా. వాళ్ళందరూ కూడా అలాంటి ఉత్తమ భక్తులు నేను ఎట్లా విడిచిపెడతారనుకున్నారు మీరు అని చెప్పి అడుగుతున్నాడు. యమధర్మరాజా, నీ దుఃఖము పోగొట్టుకు ఒక ఉపాయము కల్పింపగలను. కాకపోతే నువ్వు దుఃఖపడుతున్నావు, నాకేం పని లేదు, నా పని నేను చేయలేకపోతున్నాను, నువ్వు పదే పదే ఖేదపడుతున్నావు కాబట్టి నీకు ఒక ఉపాయం చెప్తా అని చెప్తున్నాడు. నేను కీర్తిమన్ మహారాజునకు సంతుష్టుడనై 10,000 సంవత్సరముల ఆయుర్దాయమునిచ్చితిని అని చెప్తున్నాడు విష్ణుమూర్తి. నేను కీర్తిమంతుడి యొక్క భక్తికి వైశాఖ మాస వ్రతానికి మెచ్చి ఆయనకి 10,000 సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చా. ఇప్పటికే 8,000 సంవత్సరములు గడిచినవి. ఆ తర్వాత ఇప్పటికి ఆయన 8,000 సంవత్సరాలు గడిచిపోయాయి, ఇంకా 2,000 సంవత్సరాలే ఉంది. ఈ కీర్తిమంతుడి తర్వాత ఎంతటి పుణ్యాత్ముడైనా ఎంతటి పాపాత్ముడైనా ఈ భూమి మీద మానవ దేహం ఎత్తిన తర్వాత శరీరాన్ని చాలించక తప్పదు, అది తథ్యము. కాబట్టి ఈయనకు 10,000 సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చాడు. అందులో ఇప్పుడు 8,000 సంవత్సరాలు అయిపోయినాయి. ఈయన తర్వాత వేముడు అనేటువంటి దుర్మార్గుడు రాజు కాగలడు. మనం చెప్పుకుంటాం కదా, పండిత పుత్ర పరమసుంట అని చెప్పి. ఈ కీర్తిమంతుడు ఎంత సజ్జనుడో, ఎంత వైశాఖ మాత వ్రత నిష్ఠా గరిష్ఠుడో, ఆ తర్వాత వచ్చేటువంటి రాజు చాలా దుర్మార్గుడు అనేటువంటి రాజు వస్తాడు. ఆ తర్వాత వేముడు దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములకు సదాచారములను నశింపజేయును. కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి యజ్ఞాలు, యాగాలు, బ్రాహ్మలు, తపస్సులు ఇలాంటి అన్నీ కూడా మంచి ఆచారాలు అంటే సదాచారాలన్నింటినీ కూడా ఇతడు నశింపజేస్తాడు. పెక్కు దురాచారములను ఆచరణలో ఉంచును. పాపాత్ములు అంతే కదా, పుణ్యాత్ములు అయితే మంచి కార్యాలు చేస్తారు, పాప బుద్ధి గల వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటివే, ఇవన్నీ ఏముంది, దాంట్లో ఏముంది అని వీటన్నిటిని కూడా నాశనం చేస్తారు. అదే చెప్తున్నాడు అనమాట విష్ణుమూర్తి. ఈ కీర్తిమంతుడి తర్వాత వేముడు అనేటువంటి దుర్మార్గుడు రాజు వస్తాడయ్యా. ఆయన ఏమంటే, నాకు ఇష్టమైనటువంటి వేదాలు, 4 వేదాలు ఉన్నాయి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఆ వేదాలని కానీ వాటికి సంబంధించినటువంటి ఆచారాలని కానీ వాటన్నిటిని నశింపజేస్తాడు. ఇంకా పెక్కు దురాచారాలని ఆచరణలో పెడతాడనమాట. అప్పుడు వైశాఖ మాస ధర్మములను ఆచరించేవారు లేక లోపించును. ఆయనే ఆచరించలేదనుకో ప్రజలేమవుతారు? వాళ్ళు కూడా ఆచరించరు. కాబట్టి అప్పుడు వైశాఖ మాస ధర్మాలు ఆచరించేవాళ్ళు లేక
ఇదైపోతాయి. చాలా ఆచరించే వాళ్ళు ఉండరు పెద్దగా. ఆ వేణుడును తాను చేసిన పాప బలము నశించును. ఎవరైనా పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా వాళ్ళ యొక్క ఆయుష్ తీర్పుతో నశించాల్సిందే కదా. తర్వాత ఆ వేణుడు అనమాట ఆయన పేరు. ఆ వేణుడు అనేటువంటి రాజు కూడా తాను చేసిన పాపాల వల్ల అతను కూడా నశిస్తాడు. అటు పిమ్మట నేను పృథువను పేరును జన్మించి ధర్మ సంస్థాపన చేయుదును. ఆ తర్వాత చెప్తున్నాడు అనమాట విష్ణుమూర్తి, నేనే పృథువు అనేటువంటి పేరుతో జన్మించి మళ్ళా ధర్మ సంస్థాపన చేస్తాను. చెప్పుకున్నాం మన విష్ణుమూర్తి చెప్తాడు, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్తాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే ధర్మానికి విఘాతం కలుగుతుందో అప్పుడు నేనే భూమి మీద అవతరించి మళ్ళా ధర్మాన్ని పునరుద్ధరిస్తాను అని చెప్తున్నాడు. ఈ కీర్తిమంతుడి తర్వాత వేణుడు అనేటువంటి రాజు వస్తాడు. అతడు చాలా దుర్మార్గుడు. ఆ తర్వాత మళ్ళా నేనే పృథువు అనేటువంటి పేరుతో భూమి మీద అవతరించి మళ్ళా ధర్మ సంస్థాపన చేస్తానని చెప్తున్నాడు. అప్పుడు మరలా వైశాఖ మాస ధర్మములను లోకమున ప్రవర్తింపజేయగలను. అప్పుడు నేను పృథువు అనే పేరుతో భూమి మీద జన్మించి మళ్ళా వైశాఖ మాసం యొక్క ధర్మాన్ని లోకంలో ప్రవర్తింపజేస్తాను. అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖ ధర్మములను పాటించును. మళ్ళా నేను ఎప్పుడైతే పృథువుగా జన్మించి ధర్మ సంస్థాపన చేస్తానో అప్పుడు ఎవరైతే నా భక్తులైనటువంటి వాళ్ళు నన్నే విష్ణుమూర్తినే ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి ఈ మామూలు ప్రాపంచిక సుఖాల మీద వ్యామోహాలను విడిచి మళ్ళా వాళ్ళు వైశాఖ మాస ధర్మాలని తప్పక పాటిస్తారు. కానీ అట్టివాడు 1000 మందిలో ఒకడుండును. కానీ అలా చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండరయ్యా, 1000 మందిలో ఒకళ్ళు మాత్రమే ఉంటారు అని చెప్పి విష్ణుమూర్తి చెప్తున్నాడు అనమాట. ఏమంటే ఈ కీర్తిమంతుడి తర్వాత వేరుడనే రాజు వస్తాడు. అతడు వైశాఖ మాస వృద్ధర్మాలని ఆచరింపడు, పైగా సదాచారాలని కూడా నశింపజేస్తాడు, ఇంకా పెక్కు దురాచారాలని ఆచరణలో పెడతాడు. కాబట్టి ఆ తర్వాత అతను కూడా అతను చేసిన పాపాల వల్ల నశిస్తాడు. ఆ తర్వాత మళ్ళా నేను ధర్మ సంస్థాపన చేయడానికి పృథువు అనే పేరుతోటి మళ్ళా భూమి మీద జన్మిస్తాను. అప్పుడు ఎవరైతే నా భక్తులై ఉంటారో వాళ్ళు వైశాఖ మాస ధర్మాలని పాటించి నా దగ్గరికి చేరుకుంటారు. కానీ అప్పుడు ఎంతమంది వైశాఖ మాస ధర్మాలు, సత్ప్రవర్తనలు, తపస్యాలు, భగవద్భక్తి కలిగిన వాళ్ళు ఉంటారో, విష్ణు భక్తి కలిగిన వాళ్ళు ఉంటారంటే చెప్తున్నాడు 1000 మందిలో ఒకడు మాత్రమే ఉంటారట. కానీ అట్టివాడు 1000 మందిలో ఒకడుండును. అనంత సంఖ్యలోను జనులలో కొద్ది మంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మంలో ఎరిగి పాటింతురు. కాబట్టి ఎక్కువ కోట్ల జనాభా ఉండేటువంటి ప్రపంచంలో కొద్ది మంది మాత్రమే, 100ల్లో మాత్రమే ఈ వైశాఖ మాస వ్రతాన్ని పాటిస్తారయ్యా. మిగిలిన వారు అట్లుగాక కామ వ్యవసలై ఉందరు. మిగిలిన వాళ్ళు అట్లా ఉండకుండా ఏముంది, పొద్దున్నే స్నానం చేసేదే ఉంది, చేస్తే ఏముంది, స్నానం ఎందుకు, శరీరం మీద మురికిపోయేదానికి కదా, ఇట్లా భోగరాల జీవితానికి అలవాటు పడి కామ వ్యవసలై ఉంటారు. యమధర్మరాజా, అప్పుడు నీకు వలసినంత పని ఉండును. ఇప్పుడు పని లేదు అంటున్నావు కదయ్యా. ఎప్పుడైతే పాపాత్మను, ఎందుకంటే వైశాఖ మాస ధర్మాలు ఎవరు పాటించరు, 1000 మందిలో ఒకళ్ళే పాటిస్తారు. కాబట్టి అప్పుడు నీకు ఎంత పని కావాలంటే అంత పని ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట ఆయన. యమధర్మరాజా, అప్పుడు నీకు వలసినంత పని ఉండును, విచారపడకము. వైశాఖ మాస వ్రతమునందును నీకు భాగం ఇప్పింతును. పైగా చెప్తున్నాడు, వైశాఖ మాస వ్రతంలో నీకు కూడా భాగం ఇప్పిస్తానయ్యా. వైశాఖ వ్రతమును ఆచరించు వారందరూ నీకు భాగమునిచ్చినట్లు చేయుదును. నేను కీర్తిమంతుడితో చెప్పి ఎవరైతే ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళందరికి కూడా దాంట్లో నీకు కూడా భాగం ఇవ్వమని చెప్తాను అని చెప్తున్నాడు అనమాట. వైశాఖ వ్రతమును ఆచరించు వారందరూ నీకు భాగమునిచ్చినట్లు చేయుదును. యుద్ధములో నిన్ను గెలిచి నీకు ఇయ్యవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతుల నుండి నీకు భాగము వచ్చినట్లు చేయుదును. పైగా నువ్వు చెప్పావు కదా, యుద్ధంలో కీర్తిమంతుడు నా మీద గెలిచాడు అని చెప్పి. కాబట్టి యుద్ధములో నిన్ను గెలిచి నీకు ఇయ్యవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతుడి నుండి కూడా నీకు భాగం వచ్చేటట్లు చేస్తానయ్యా. నీకు రావలసిన భాగము కొంత అయినా వచ్చినచో నీకు విచారం ఉండదు కదా. నువ్వేదో 100% కోరుకున్నావు అనుకో, నీకు ఒక 50% వచ్చిందనుకో, సంతోషమే కదా. అసలు లేని దానికంటే ఇప్పుడు దాకా యమలోకం శూన్యంగా ఉంది అంటున్నావు కదా. కాబట్టి కొంత అయినా నీకు ఇప్పిస్తా కీర్తిమంతుడి దగ్గర నుంచి. ఇప్పుడు నువ్వు ఇంకా బాధపడబాక, నీకు అంత విచారం ఉండదు కదా అని చెప్తున్నాడు. ఏమని గమనించాలంటే మనము కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుట అని ఏంది అని మనకు సందేహం రాదు. కీర్తిమంతుడు యముని ఓడించి యమధర్మరాజు యొక్క భాగాన్ని ఆయన ఏం గ్రహించాడు అనుకోవచ్చు. వైశాఖ వ్రతము చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండా విష్ణులోకమునకు పోవుట అనగా
నరకానికి పోవలసిన వారు యముని భాగము. అంటే దీని ఉద్దేశం ఏంటంటే అంత ముందర వాళ్ళు పాపాత్ములే, చాలా పాపాలు చేస్తున్నారు, మనం ఇంత ముందర కూడా చెప్పుకున్నాం. కానీ వాళ్ళు వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించడం వలన ఆ నరకానికి పోవాల్సిన వాళ్ళందరూ నరకానికి పోకుండా విష్ణులోకానికి పోయినారు. కానీ నరకానికి పోవాల్సిన వాళ్ళందరూ ఎవరి భాగం? యమధర్మరాజు యొక్క భాగం. పాపాత్ములందరూ ఎక్కడికి పోవాలి? నరకానికి పోవాలి, యమధర్మరాజు దగ్గరికి పోవాలి. అది చెప్తున్నాడు అనమాట ఇక్కడ. దీని అర్థం అది, రాజు అయినటువంటి వైశాఖ వ్రతము చేసిన పాపాత్ములు నరకానికి పోకుండా విష్ణులోకమునకు పోవుట అనగా ఏంటంటే నరకానికి పోవాల్సిన వారు యముని భాగము. ఎందుకంటే వాళ్ళు చేసిన వైశాఖ మాస వ్రతం వల్ల వాళ్ళు నరకానికి పోకుండా విష్ణులోకానికి పోయారు. కాబట్టి వాళ్ళందరూ ఎవరి భాగం అంటే యమధర్మరాజు యొక్క భాగం. కానీ వారు యముని భాగము కాకుండా విష్ణులోకమునకు పోవుచున్నారు. ఇందులకు కారణం ఎవరు అంటే రాజైన కీర్తిమంతుడు. ఎందుకంటే ఇతడు శాసనము చేసి బలవంతంగా ప్రజలందరినీ వైశాఖ ధర్మమును ఆచరించు వారినిగా చేశాడు. అంతే కదా. దీనికి కారణం ఎవరు? నరకానికి పోవాల్సిన వాడు పోకుండా విష్ణులోకానికి పోవడానికి కారణం ఎవరంటే కీర్తిమంతుడు. ఇతను ఒక ఆజ్ఞ జారీ చేశాడు. రాజాజ్ఞ ప్రకారం ప్రతి ఒక్కళ్ళ చేత అటు భక్తి వల్ల కానీ భయం వల్ల కానీ అందరూ కూడా వైశాఖ మాస వ్రతధర్మాన్ని ఆచరించినట్టు చేశాడు. కాబట్టి నరకానికి పోవాల్సిన వాళ్ళందరూ కూడా నరకానికి పోకుండా విష్ణులోకానికి వెళ్ళారనమాట. కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకునుట అనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమును ఆచరించు వారు యమునికి కూడా భాగమునిచ్చినట్లు చేయుదురు. ఎందుకంటే వాళ్ళు వైశాఖ మాస వ్రతధర్మాన్ని ఆచరించడం వలన నరకానికి పోకుండా విష్ణులోకానికి పోయారు. కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తున్నాడంటే ఈ వైశాఖ మాస వ్రతధర్మంలో నీకు కూడా భాగం ఇప్పిస్తాను. అంటే కీర్తిమంతుడు నీ వాటా ఇంత ముందర కీర్తిమంతుడు తీసుకున్నాడు కదా, ఇప్పుడు నీకు కూడా ఆ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించే వాళ్ళందరి దాంట్లో నీకు కూడా భాగం ఇప్పిస్తాను అని చెప్తున్నాడు అనమాట. కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకునుట అనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమును ఆచరించు వారు యమునికి కూడా భాగమునిచ్చినట్లు చేయుదును అని చెప్పాడు అనమాట. అప్పుడు శ్రీహరి ఏం చెప్పా అంటే ఇంతకుముందు నరకానికి పోవాల్సిన వాళ్ళందరూ కూడా నరకానికి పోకుండా విష్ణులోకానికి వచ్చినట్టు కీర్తిమంతుడు చేశాడు. కాబట్టి అంటే నీ యొక్క భాగాన్ని ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే వైశాఖ మాస వ్రతధర్మాలు ఆచరిస్తారో దాంట్లో నీకు కూడా భాగం వచ్చినట్లు చేస్తానయ్యా యమధర్మరాజా, నువ్వేం బాధపడవద్దు అని చెప్తున్నాడు అనమాట. ఇందువలన యమధర్మరాజు మనస్సునకు ఊరట కలుగునని శ్రీహరి అభిప్రాయం. అంతే కదా. కీర్తిమంతుడికి చెప్పి అయ్యా నువ్వు కూడా ఈ వైశాఖ మాస వ్రతాన్ని నువ్వు నీ రాజ్యంలో ఉండే ప్రజలందరి చేత ఆచరింపజేస్తున్నావు కాబట్టి దాంట్లో కొంచెం భాగాన్ని యమధర్మరాజుకి ఇవ్వండి అని చెప్పి కీర్తిమంతుడికి చెప్పి ఒప్పించాలని చెప్పి అనుకున్నాడు అనమాట. దీనివల్ల యమధర్మరాజు దుఃఖం కొంతైనా ఊరడిస్తుంది కదా, కొంతైనా తగ్గుతుంది కదా అని చెప్పి అది ఆయన యొక్క శ్రీహరి యొక్క అభిప్రాయం. వైశాఖ వ్రతమును ఆచరించు వారు ప్రతిదినమును స్నానము చేసి నీకు అర్ఘ్యమునిత్తురు. కాబట్టి చెప్తున్నాడు ఎవరైతే వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ప్రాతకాలంలో స్నానం చేస్తారో స్నానం చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా నీకు అర్ఘ్యమునిత్తురు. వైశాఖ వ్రతము చివరి నాడు జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును నీకు సమర్పింతురు. అంతేకాకుండా వైశాఖ వ్రతం చివరి రోజు అంటే అమావాస్య రోజు, వైశాఖ బహుళ అమావాస్య రోజు జలపూర్ణమైనటువంటి కలశాన్ని అంటే రాగితో కానీ మట్టితో కానీ ఏదైనా నీళ్లు నింపి ఆ కలశాన్ని పెరుగన్నాన్ని నీకు నైవేద్యంగా పెడతారనయ్యా. అట్లు చేయని వైశాఖ కర్మలని వ్యర్థమగును. ఎవరైనా నీకు వైశాఖ మాసం వ్రతం స్నానం చేసేటప్పుడు లాస్ట్లో నీకు అర్ఘ్యమీకపోయినా వైశాఖ మాసం చివరి రోజు కలశాన్ని జలపూర్ణమైనటువంటి కలశాన్ని పెరుగన్నాన్ని నీకు సమర్పించకుండా చేసినా వాళ్ళు చేసిన వైశాఖ మాస ధర్మాలన్నీ వైశాఖ వ్రతం కూడా అంతా వ్యర్థమైపోతుంది. అనగా వైశాఖ వ్రతం ఆచరించే వారు ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యమునియ్యవలెను. మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును యమునకు నివేదింపవలెను. యముని పేరుతో దానం ఇయ్యవలను. లేదా యమధర్మరాజు పేరుతోటి ఎవరికైనా సద్బ్రాహ్మణుడికి ఆ పెరుగన్నాన్ని కానీ జలపూర్ణమైన కలశాన్ని కానీ దానం ఇవ్వాలి. అట్లు చేయని వారి పూజాది కర్మలు వ్యర్థములగునని భావము. ఎవరైతే ఆ విధంగా చేయరో వాళ్ళు చేసినటువంటి వైశాఖ మాస వ్రతం కూడా ఫలాన్ని ఇయ్యదు, వ్యర్థమవుతుంది అని చెప్పి విష్ణుమూర్తి యమధర్మరాజుకు చెప్పి కొంచెం ఆయన యొక్క దుఃఖాన్ని ఉపశమింపేటట్లు చేశాడనమాట. కావున యమధర్మరాజా నీకు ఈ విధముగా భాగమునిచ్చు కీర్తిమంతునిపై కోపమును విడుము. నీకు ఈ విధంగా కీర్తిమంతుని భాగం ఇచ్చేటట్లు నేను చేస్తా. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే కీర్తిమంతుని మీద కోపాన్ని కొంచెం తగ్గించుకో. ప్రతిదినము స్నానమును అర్ఘ్యమును చివరి దినమున జలపూర్ణ కలశమును పెరుగన్నమును భాగముగా గ్రహింపు. ప్రతిరోజు కూడా నువ్వు నీది భాగం ఏంది? ఎవరైతే వైశాఖ మాస వ్రతం ఆచరిస్తున్నారో ప్రాతకాలంలో స్నానం చేస్తున్నారో వాళ్ళు
స్నానం అయిపోయిన తర్వాత నీకు అర్ఘ్యం ఇవ్వాలి. ఆ స్నానం చేసేటప్పుడు యమధర్మరాజుకి అర్ఘ్యం ఇవ్వాలి. అదేవిధంగా వైశాఖ మాసం యొక్క చివరి రోజు ఆ జలపూర్ణ కలశాన్ని పెరుగన్నాన్ని నీకు నైవేద్యంగా పెట్టాలి. పెట్టి నీ పేరుతోటి ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇది నువ్వు భాగంగా గ్రహింపు. ఏంటంటే స్నానం చేసేటప్పుడు నీకు అర్ఘ్యం ఇవ్వడం, చివరి రోజు దద్యోజనము అంటే పెరుగన్నము జల కలశము, ఇవి నువ్వు భాగంగా గ్రహింపు అని చెప్తున్నాడు. ఇట్లు చేయని వారి వైశాఖ కర్మలు వ్యర్థమై వారు చేసిన పుణ్య పాపములను అనుసరించి నీ లోకమును నుందురు. ఈ విధంగా నీకు ఎవరైనా సరే అర్ఘ్యం ఇవ్వకపోయినా వైశాఖ మాసం చివరి రోజు జలకలశాన్ని పెరుగన్నాన్ని నీకు నైవేద్యంగా పెట్టి నీ పేరుతోటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వకపోయినా సరే వాళ్ళు చేసినటువంటి వైశాఖ కర్మలన్నీ కూడా వ్యర్థమై వాళ్ళు చేసిన పుణ్య పాపాలను అనుసరించి నీ లోకానికి వస్తారయ్యా అని చెప్తున్నాడు. ధర్మాధర్మమును నిర్ణయించు, నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులను నా యాజ్ఞానుసారము శిక్షింపుము. కానీ ఇదంతా చేయి. అటగాకుండా ధర్మాధర్మమును నిర్ణయించేటువంటి నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించేటువంటి నా భక్తులను మాత్రం నేను ఎలా చెప్తే అలానే శిక్షించు వాళ్ళకి ఇంకేళ్ళే అనుక్షణం ఎప్పుడు నా మీదే ప్రగాఢమైనటువంటి భక్తి. ఇంకో ధర్మము అధర్మము అవన్నీ కూడా వాళ్ళకి ఏం పని లేదు. ఎప్పుడు కూడా అనునిత్యం కూడా నన్ను నామస్మరణ చేస్తుంటారే అలాంటి నా భక్తుల్ని మాత్రం నేను ఎలా చెప్తే అలా మాత్రమే శిక్షించు అని చెప్తున్నాడు. వైశాఖ వ్రతమున నీకు అర్ఘ్యమును ఇయ్యని వారిని విఘ్నములు కలిగించి శిక్షింపుము. ఎవరైతే వైశాఖ వ్రతం చేసేవాళ్ళు స్నానం చేసేటప్పుడు నీకు అర్ఘ్యం కనుక ఇవ్వకపోతే అలాంటి వాళ్ళకి వాళ్ళు చేసే పనులు ఆటంకాలు విఘ్నాలు కలిగించి వాళ్ళని శిక్షించు. కీర్తిమంతుడును నీకు భాగమనిచ్చినట్లు సునందుని వాని కడుగు పంపుదును. కీర్తిమంతుడు ఈ విధంగా వైశాఖ మాస వ్రతంలో నీకు భాగం ఇచ్చేటట్లు నేను ఇప్పుడే నా దగ్గర ఉండేటువంటి సునందుని పంపిస్తున్నాను అని చెప్తున్నాడు. సునందుడును నా మాటగా కీర్తిమంతునకు చెప్పి నీకు భాగమునిప్పించును. అప్పుడు ఈ సునందుడు కూడా కీర్తిమంతుడి దగ్గరికి వెళ్ళి నా మాటగా చెప్పి నీకు ఆ వైశాఖ మాసం యొక్క వ్రతంలో భాగాన్ని ఇప్పిస్తాడయ్యా అని చెప్పి విష్ణుమూర్తి చెప్తున్నాడు అని పలికి శ్రీహరి యమధర్మరాజు అతడు ఉండగానే సునందుని కీర్తిమంతుని కడుగు పంపెను. ఆ మాటలు యమధర్మరాజుతో చెప్పి వెంటనే ఆ విష్ణుమూర్తి ఏం చేశాడంటే యమధర్మరాజు అక్కడ ఉండగానే సునందుని కీర్తిమంతుని దగ్గరికి పంపించాడనమాట. సునందుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమును కొని శ్రీహరి కడకు వచ్చి ఆ విషయముని చెప్పెను. వెంటనే సునందుడు కూడా కీర్తిమంతుడి దగ్గరికి పోయి అయ్యా విష్ణుమూర్తి ఈ విధంగా నీకు సందేశాన్ని పంపించాడు. ఏంటంటే ఎవరైతే వైశాఖ మాస వ్రతం చేస్తున్నారో వాళ్ళు స్నానం చేసేటప్పుడు యమధర్మరాజుకి అర్ఘ్యం ఇయ్యాలి. అదేవిధంగా వైశాఖ మాసం చివరి రోజున జలకలశాన్ని లేదా దద్దోజనాన్ని పెరుగన్నాన్ని యమధర్మరాజుకు నైవేద్యంగా పెట్టి ఆయన పేరుతోటి ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా చేస్తే ఈ వైశాఖ మాస వ్రతంలో కొంచెం భాగము ఆ యమధర్మరాజుకు పోతుంది. ఆ విధంగా ఇవ్వమని చెప్పి శ్రీహరి నాకు చెప్పి పంపించాడు, సందేశం పంపించాడయ్యా నీకు అని చెప్పి కీర్తిమంతుడితోటి చెప్పాడనమాట. వెంటనే కీర్తిమంతుడు విష్ణు భక్తుడు కదా, విష్ణుమూర్తే చెప్పాడంటే ఆయన ఎట్లా చెప్తే అట్లా అని చెప్పాడనమాట. కాబట్టి వెంటనే కీర్తిమంతుని యొక్క అంగీకారమును కొని మళ్ళీ ఆ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చాడు. ఆ సునందుడు వచ్చి మళ్ళీ అక్కడ జరిగినటువంటి విషయాన్నంతా కూడా చెప్తున్నాడు. శ్రీహరి ఈ విధముగా యమధర్మరాజు నొరడించి అంతర్ధానమునందెను. బ్రహ్మయ్యను యమునకు చెప్పవలసిన మాటలను చెప్పి జరిగిన దానికి విస్మయపడుచు తన వారితో కలిసి తన లోకమునకు పోయెను. ఈ విధంగా శ్రీహరి యమధర్మరాజుని ఓరడించి అంతర్ధానం అయిపోయాడంటే ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోయాడు. బ్రహ్మ కూడా యమునకు చెప్పాల్సినటువంటి మాటలన్నీ చెప్పి జరిగిన దానికి చాలా ఆశ్చర్యపడుతూ ఆయన కూడా తన యొక్క పరివారంతో కలిసి బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. యముడును ఏదో అసలు లేని దానికంటే కొంచెమైనా వచ్చింది కదా అనేటువంటి సంతోషంతో యముడును కొద్దిపాటి సంతోషంతో తన యమలోకానికి తన నగరానికి తాను వెళ్ళిపోయాడు అనమాట. శ్రీ మహావిష్ణువు పంపిన సునందుని మాటను పాటించి కీర్తిమంతుడు వాని ఏలుబడిలోని ప్రజలు అందరూ వైశాఖ వ్రతమును ఆచరించుచు యమధర్మరాజునకు ప్రతి దినము స్నాన సమయమైన అర్ఘ్యమును వ్రతాంతమును జలకలశమును దధ్యన్నమును సమర్పించుండ్రి. శ్రీహరి సందేశం పంపించాడు కదా కీర్తిమంతుడు, కాబట్టి ఆ శ్రీహరి చెప్పినట్లే కీర్తిమంతుడు ఆయన రాజ్యంలోని ప్రజలందరూ కూడా వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ స్నానం చేసినప్పుడు యమధర్మరాజుకి అర్ఘ్యాన్ని ఇస్తూ ఈ వ్రతం అయిపోయి లాస్ట్ జలకలశాన్ని పెరుగన్నాన్ని సమర్పించున్నారనమాట. ధర్మరాజునకు ఎవరైనా అర్ఘ్యమును ఉన్న వారిని ఇయ్యనచో యమధర్మరాజు వారి వైశాఖ వ్రత ఫలమును గ్రహించును. ఈ విధంగా యమధర్మరాజునికి ఎవరైనా
అర్ఘ్యం కానీ స్నానం చేసేటప్పుడు ఈ విధంగా దర్జోజనం కానీ జలకలశాన్ని కనుక ఇవ్వకపోతే యమధర్మరాజు ఏం చేస్తాడు? వాళ్ళ యొక్క వైశాఖ మాస వ్రత ఫలాన్నంతా కూడా ఆయన తీసుకుంటాడు. ఎవరు? యమధర్మరాజు. కావున వైశాఖ వ్రతమును ఆరంభించు ప్రతి వారును ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యం ఇయ్యవలను. కాబట్టి మనం తెలుసుకోవాలి, వైశాఖ మాస వ్రతం పొద్దున్నే స్నానం చేసేటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా వైశాఖ మాసంలో వైశాఖ స్నానాలు చేసేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా యమధర్మరాజుకు అర్ఘ్యం ఇయ్యాలి. వైశాఖ పూర్ణిమ యందు జలకలశమును దధ్యన్నమును ముందుగా యమునకిచ్చి తర్వాత శ్రీ మహావిష్ణువునికి అర్పింపవలను. వైశాఖ పూర్ణిమ రోజు ముందరగా జలకలశాన్ని పెరుగన్నాన్ని ముందుగా యమధర్మరాజునికిచ్చి తర్వాత శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టాలట. అటు తర్వాత పితృదేవతలను గురువును పూజించవలెను. తర్వాత శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన అన్నమును దక్షిణ గల తాంబూలమును ఫలములు నుంచిన కంచు పాత్రను సద్బ్రాహ్మణునకు ఇయ్యవలెను. కాబట్టి ఎవరైనా సరే ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆరంభించేటువంటి ప్రతి వాళ్ళు కూడా ప్రతిదినము స్నాన సమయమున యమధర్మరాజుకి అర్ఘ్యం ఇయ్యాలి. అంతేకాకుండా వైశాఖ పూర్ణిమ రోజు మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్న జలకలిసో జలదానం అని చెప్పి వైశాఖ పూర్ణిమ యందు జలకలశాన్ని పెరుగన్నాన్ని ముందుగా యమధర్మరాజునికిచ్చి తర్వాత శ్రీ మహావిష్ణువునికి అర్పించవలెను. అటు తర్వాత పితృదేవతలు అంటే మన ఇంట్లో గతించినటువంటి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పితృదేవతలు అంటే మన తండ్రి కావచ్చు, మన తాతలు కావచ్చు, వీళ్ళందరూ అనమాట. కాబట్టి అటు తర్వాత పితృదేవతలను, ఆ తర్వాత గురువుని పూజించాలన్నమాట. తర్వాత శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి చల్లని నీరు, మన వైశాఖ మాసం ప్రారంభం నుంచి చెప్పుకుంటున్నాం. చల్లటి నీళ్లు పెరుగు కలిపిన అన్నమును దక్షిణ గల తాంబూలమును, ఎవరికైనా సరే మనం తాంబూలం వేసి దక్షిణ ఉండాలి మన శక్తి కొలది. దక్షిణ గల తాంబూలమును ఫలములను అంటే మామిడి పండు ఇట్లాంటివి దొరుకుతాయి కదా, వైశాఖ మాసంలో ఏ పండ్లు దొరుకుతాయో ఆ పండ్లు ఫలముల నుంచిన కంచు పాత్రను సద్బ్రాహ్మణునకు ఇయ్యవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను వైశాఖ పురాణమును చెప్పు సద్బ్రాహ్మణునకు పేదవాడుకు బ్రాహ్మణునకు ఇయ్యవలను. ఇంకా ఈ లక్ష్మీనారాయణ స్వామి యొక్క ప్రతిమ అది మన శక్తి కొలది, వెండైనా కావచ్చు, లేదా రాగైనా కావచ్చు, లేదా ఇత్తడైనా కావచ్చు, కంచైనా కావచ్చు, ఎలాంటిదైనా సరే ఈ లక్ష్మీనారాయణుల యొక్క ప్రతిమని మన శక్తి కొలది ఎవరైతే వైశాఖ పురాణాలు చెప్తుంటారో అలాంటి సద్బ్రాహ్మణునికి కానీ లేదా పేదవాడైనటువంటి బ్రాహ్మణునికి కానీ ఇయ్యవలెను. బ్రాహ్మణుని తన శక్తికి తగినట్లుగా గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వరములను ఇయ్యగలడు. ఎందుకంటే శ్రీహరి బ్రాహ్మణ ప్రియుడు కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ శక్తి కొద్దీ బ్రాహ్మణులు కనుక సంతోషపెట్టినట్లయితే, గౌరవించినట్లయితే అది ఎవరిని పూజించినట్లు, ఎవరిని గౌరవించినట్టు? సాక్షాత్ ఆ జగన్నాథుడిని, ఆ విష్ణుమూర్తిని, ఆ శ్రీహరిని గౌరవించినట్టు. కాబట్టి ఎవరైనా సరే బ్రాహ్మణుని తన శక్తికి తగినట్లుగా గౌరవించిన శ్రీహరి కూడా సంతోషించి ఇంకొంచెం మరిన్ని వరాలను ఇస్తారట వాళ్ళకి. వైశాఖ వ్రతమును ఆచరించు వారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వైశాఖ మాస వ్రతం చేసే వాళ్ళందరిలో కూడా ముందర శ్రద్ధాభక్తులు ముఖ్యం. ఏదో చేయాల్సి వచ్చిన ఆడంబరానికి కానీ లేదా అట్టహాసానికి కానీ లేదా ఒకళ్ళకి ప్రదర్శించుకోవడానికి కాదు మనం చేయాల్సింది. ముఖ్యంగా ఏంటంటే శ్రద్ధ, భగవంతుని మీద భక్తి. మనం చేసే ప్రతి పనిలో కూడా భగవన్నామస్మరణ, భగవద్భక్తి అనేది అత్యంత ఆవశ్యకతం. కాబట్టి ఎవరైనా సరే ఏ పని చేసినా మనం అనుక్షణం భగవన్నామస్మరణ చేయాలంటే దాంట్లో ఏం కావాలి అంటే భక్తి పూర్ణత ముఖ్యము. భక్తితో మనం ఏ పని చేసినా కూడా అది మంచి సత్ఫలితాలను ఇస్తుంది. ఇన్ని పూలు పెట్టాల్సిన అవసరం లేదు. నీకు శక్తి ఉంటే పెట్టు, అట్టాన్ని పెట్టొద్దని కాదు. ఒకవేళ శక్తి నిధులు దొరకలేదు, దాని గురించి చింతపడిపోయి దాని మీద ధ్యాస పెట్టకుండా ఆ శ్రీమన్నారాయణ పాదపద్మాల మీద కనుక ధ్యాస పెట్టి ఒక్క తులసి దళాన్ని సమర్పించిన ఆయన ఎంతో ప్రీతి చెందుతాడనమాట విష్ణుమూర్తి. వ్రత ధర్మములను పాటించినప్పుడు యథాశక్తిగా ఆచరించడం మరింత ముఖ్యము. వ్రతధర్మాలను చెప్పాడు ఏమని? ప్రాతకాల స్నానం చేయాలి, స్నానం చేసినప్పుడు యమధర్మరాజుకి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ వ్రత ధర్మాలని పాటించేటప్పుడు యథాశక్తిగా వాళ్ళ శక్తి కొలది ఆచరించాలి. అది మరింత ముఖ్యం. ఇట్లు వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించిన వారు జీవించినంత కాలము అభీష్ట భోగములను అనుభవించుచు పుత్రులు, పుత్రికలు, మనుమలు, మనుమరాండ్రు మున్నగ వారితో సుఖముగా శుభలాభములతో నుండును. ఈ విధంగా ఎవరైతే వైశాఖ మాస వ్రతాన్ని చేస్తారో వాళ్ళు బతికినంత కాలం, వాళ్ళు జీవించినంత కాలం వాళ్ళకి ఇష్టమైనటువంటి అభీష్టమైనటువంటి భోగాలన్నీ కూడా అనుభవిస్తూ వాళ్ళకి సంతానం, కొడుకులు, కూతుళ్ళు, మనుమలు, మనమరాండ్రు మున్నగ వాటితో చాలా సుఖంగా మంచి శుభలాభాలతోటి జీవిస్తారట వాళ్ళు జీవించినంత కాలం. మరణించిన తరువాత సకుటుంబముగా శ్రీహరి లోకమును చేరును. ఎవరైతే ఈ విధంగా విడవకుండా భక్తి శ్రద్ధలతో
వైశాఖ మాస వ్రతాన్ని యథాశక్తిగా ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా మరణించిన తర్వాత కూడా సకుటుంబంగా శ్రీహరి దగ్గరికి విష్ణులోకానికి చేరతారట. కీర్తిమంతుడును యథాశక్తిగా వైశాఖ వ్రతమును దాన ధర్మములను ఆచరించి సకల భోగభాగ్యములను సర్వ సంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరును. ఈ విధంగా ఇక్కడ కీర్తిమంతుడైన రాజు కూడా ఆయన బతుకున్నంత కాలం యథాశక్తిగా ఈ వైశాఖ మాస వ్రతాన్ని దాన ధర్మాలని అన్నీ కూడా చేసి చక్కగా సకల భోగభాగ్యములను సర్వ సంపదలను కూడా ఇక్కడ అనుభవించి తర్వాత తన వాళ్ళందరితో కలిసి విష్ణులోకానికి చేరాట, శ్రీహరి యొక్క సన్నిధికి చేరుకున్నట్ట. కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడు నగు వేణుడు రాజయ్యను. ఈ కీర్తిమంతుడు చనిపోయిన తర్వాత ఎవరు రాజయ్యారా అంటే దుర్మార్గుడు నీచుడు అయినటువంటి వేణుడు అనేటువంటి ఆయన రాజయ్యాడు. అతడు సర్వధర్మాలని నశింపజేసను. అతడు ఆచరిస్తే కదా ఎవరన్నా ఆచరించడానికి, పైగా అన్ని ధర్మాలని కూడా నాశనం చేశాట, నశింపజేశాట. వైశాఖ మాస వ్రతాదులను లోపించినవి. ఎప్పుడైతే ధర్మం లేదనుకో అన్ని యొక్క వ్రతాలు అన్ని లోపిస్తాయి. వైశాఖ మాస వ్రతాదులు కూడా లోపించాయన్నమాట. ఇందువలన మోక్ష సాధనము సర్వసులభము ఒక వైశాఖ ధర్మము ఎవరికీ తెలియని స్థితిలో ఉండెను. కాబట్టి ఈ విధంగా సర్వసులభమైనటువంటి వైశాఖ మాస ధర్మాలన్నీ కూడా ఎవరికి తెలియని స్థితిలోకి వెళ్ళిపోయాయన్నమాట. పూర్వజన్మ పుణ్యం ఉన్న వారికి మాత్రమే వైశాఖ ధర్మముల యందు ఆసక్తి, నిశ్చల దీక్ష, శ్రీహరి భక్తి ఉండును. కాబట్టి మనం కూడా చూడండి, మనకు తెలిసినంతట్లో ఎక్కువగా కార్తీక మాసం అందరూ ఆచరిస్తారు, కానీ వైశాఖ మాసం గురించి పెద్దగా ఎవరికి తెలియదు. వైశాఖ పురాణం కానీ, వైశాఖ మాసం కానీ, వైశాఖ మాసంలో చేయాల్సిన దానాలు కానీ ఇలాంటివి ఎవరికి తెలియదు అనమాట. ఎవరికి తెలుస్తుందంటే ఎవరికైతే పూర్వజన్మ పుణ్యం ఉంటుందో అలాంటి వాళ్ళకి మాత్రమే వైశాఖ ధర్మముల ముందు ఆసక్తి, నిశ్చల దీక్ష, శ్రీహరి భక్తి ఉండును. కాబట్టి మనందరం కూడా వైశాఖ మాస వ్రతం పట్ల ఆసక్తిని కలిగి ఉండాలి. అట్టి వారికి ముక్తి, ఇహలోక సుఖములు, సులభములు తప్పవు. ఎవరైతే వైశాఖ మాస వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వాళ్ళకి ఇక్కడున్న నాళ్ళు, జీవించిన నాళ్ళు సకల భోగభాగ్యాలు అనుభవిస్తారు. తర్వాత మోక్షాన్ని, విష్ణులోకాన్ని చేరుకుంటారు. ఇది చాలా సులభమైనటువంటి మార్గం. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, అన్ని ధర్మాల్లో కన్నింటికల్లా వైశాఖ మాస ధర్మం చాలా సులభమైంది. కార్తీక మాసంలో అంటే స్నానం చేయాలంటే మనకి చలి భలే కష్టం. వైశాఖ మాసంలో అలా ఏముండదు, ఎన్నిసార్లైనా స్నానం చేయొచ్చు. కాబట్టి ప్రాతకాలంలో లేచి మనం చక్కగా మన దగ్గర ఉంటే నది ఉంటే నదికి పోవచ్చు, లేదనుకో మన ఇంట్లో ఉండే నీళ్లతోటే గంగే చెమినే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని ఆ నీళ్లను సంప్రోక్షణ చేసుకొని ఆ నీళ్లతో కనుక స్నానం చేసినట్లయితే మనకు కూడా గంగా స్నాన ఫలం, వైశాఖ మాస వ్రత స్నాన ఫలం దక్కుతుంది. తర్వాత చివరిలో యముడికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే వైశాఖ మాస వ్రత ఫలం దక్కుతుంది. కాబట్టి చాలా సులభం. జలదానం దానికి ఏం ఖర్చా, ఒక కుండ తెచ్చి దాంట్లో మంచినీళ్ళు నింపి దానం ఇవ్వడం, పెరుగన్నం అదేం ఖర్చా, ఒక గొడుగు కొనియడం అదేమైనా పెద్ద వేల, ఒక 100 రూపాయలు 200 పెడితే గొడుగు వస్తుంది. ఒక గొడుగు, చెప్పులు మన శక్తి కొలది, ఓ దక్షిణ తాంబూలాలు, బ్రాహ్మడికి అంత గంధము, ఇలాంటివే కదా, విసనకర్ర ఇలాంటివే కదా దానం ఇస్తాం. కాబట్టి వైశాఖ మాస ధర్మములు చాలా సులభ సాధ్యములు, కానీ మనల్ని ధరింపజేసేటువంటి అపరిమితమైన శక్తి కలిగినటువంటి ధర్మాలు అన్నమాట. అవి చాలా సులభము, కానీ మనకి అపరిమితమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి ధర్మాలు అన్నమాట వైశాఖ మాస ధర్మాలు. కానీ పురాకృత సుకృతం వలననే ఇది సాధ్యము సుమ. అయితే వైశాఖ మాస వ్రతధర్మాలను ఆచరించాలన్నటువంటి ఇది ఆసక్తి అందరికీ కలుగుతుంది. ఇది ఎవరికి కలుగుతుందంటే పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు అని చెప్తున్నాడు అని శృతదేవ మహాముని శృతకీర్తికి వివరించెను. శృతదేవ మహాముని పూర్వము మన్వంతరముననున్న వేణుడు దుర్మార్గుడనియు ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేణుడు మంచివాడనియు వింటిని అని చెప్తున్నాడు. మళ్ళా శృతకీర్తి మహారాజు అడుగుతున్నాడు అనమాట, అయ్యా ఓ శృతదేవ మహాముని, ఇంతకు ముందర పూర్వపు గడిచిన మన్వంతరమున ఉన్న వేణుడు ఆయన చాలా దుర్మార్గుడని, కానీ ఇక్ష్వాకు వంశంలో కూడా ఇంకో వేణుడు నాడయ్యా, ఆయన చాలా మంచి రాజని విన్నాను. మీ మాటల వలన కీర్తిమంతుని తరువాత వేణుడు రాజగురుని చెప్పిరి, దీనిని వివరింపుడని కోరెను. అయ్యా నేను ఇంతకు ముందర ఒక కథల్లో వినున్నాను, ఇంత ముందర గడిచిన మన్వంతరంలో ఉండేటువంటి వేణుడేమో దుర్మార్గుడు, ఇక్ష్వాకు వంశంలో ఉండే వేణుడేమో చాలా మంచి వాడని విన్నానయ్యా. మీ మాటల వల్ల కీర్తిమంతుడేమో ఇక్ష్వాకు వంశవాడని చెప్తివి, కీర్తిమంతుడి తర్వాత వేణుడు రాజయ్యాడని చెప్తివి, నాకు అది ఈ వేణుడు ఎవరో సరిగా అర్థమయ్యేటట్లు చెప్పు, పూర్తిగా వివరించండి అని చెప్పి మళ్ళా ఈ శృతకీర్తి మహారాజు శృతదేవ మహాముని అడుగుతున్నాడు అనమాట. శృతదేవుడును, రాజా, యుగములను బట్టి కల్పములను బట్టి కథలు అందరి వారి స్వభావములు వేరుగా చెప్పబడి ఉండవచ్చును. దానికి శృతదేవ మహాముని చెప్తున్నాడు, అయ్యా ఓ రాజా, యుగాల్ని బట్టి కల్పాలని బట్టి కథలు
అందరు వారి స్వభావములు వేరుగా చెప్పబడి ఉండవచ్చు. అంతే కదా, యుగాన్ని బట్టి వాళ్ళ స్వభావం ధర్మం కూడా మారిపోతూ ఉంటుంది. ఆ కథలను ప్రమాణములే. మార్కండేయాది మునులు చెప్పిన వేరుడు ఒక కల్పం వాడు. మార్కండేయాది మునులు చెప్పినటువంటి వేరుడు ఆయన ఒక కల్పానికి చెందినటువంటి వాడు. నేను చెప్పిన వేరుడు మరి ఒక కల్పం వాడు. ఒకే యుగంలో ఉండేటువంటి వాళ్ళు కాదయ్యా. మార్కండేయాది మునులు చెప్పినటువంటి వేరుడు ఆయన ఒక కల్పానికి చెందినటువంటి వాడు. ఇప్పుడు నేను చెప్పానే వేరుడు ఈ రాజు దుర్మార్గుడు నీచుడు, ఈయన ఒక కల్పానికి చెందినటువంటి వాడు. మంచి చెడు కలవారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకుందాము. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? అలాంటి చెడ్డ భావాలు మనం కలగకుండా మనందరం కూడా కీర్తిమంతుడిలాగా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి ఇహలోక సుఖాలను అనుభవించి తర్వాత విష్ణు సన్నిధికి చేరుకోవాలి అని చెప్పి మనం తెలుసుకోవాలి. లేదు వేరుడులాగా మనం పాప మార్గం అనుసరిస్తే మనం కూడా నరకానికి పోతాము. కాబట్టి మనం ఎవరిని ఫాలో అవ్వాలి? కీర్తిమంతుడిని ఫాలో అవ్వాలి. ఈ కథలన్నీ అందుకే మంచి చెడు మన విచక్షణ తెలుసుకోవడానికే ఈ కథలన్నీ కూడా చెప్పబడ్డాయి. అదే మాట చెప్తున్నాడు, మంచి చెడు గల వారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకుందాము. దీన్ని బట్టి ఏది మంచి, కీర్తిమంతుడిలాగా చేస్తే మంచిగా ఉంటామా, వేరులాగా చేస్తే మంచిగా ఉంటాం అనేది మనం ఇక్కడ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, మన బుద్ధికి తగ్గట్లుగా. అది కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కీర్తివంతుల్లాగా ఉండి వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి ఇహలోక సుఖాలు పొంది శాశ్వత విష్ణు సాన్నిధ్యం కోరుకోవాలని చెప్పి మనందరం కూడా కోరుకొని కీర్తిమంతుల్లాగా వైశాఖ మాస వ్రతధర్మాలని పాటిద్దాం అన్నమాట. ఇది అట్లే కీర్తిమంతుడి మంచితనము గొప్పదనము తర్వాత వేరుని చెడ్డతనము దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా అని పలికెను అని అక్కడ నారదుడు అంబరీషునకు వివరించను. ఇదే మాట చెప్తున్నాడు, కీర్తిమంతుని మంచితనము చర్చించుకో, వేరుడి యొక్క స్వభావం ఎలా ఉంది చర్చించుకో. కీర్తిమంతుడి స్వభావం ఎలా ఉంది, వేరుడి స్వభావం ఎలా ఉంది. కీర్తిమంతుడు చాలా సజ్జనుడు, విష్ణుభక్తి పరాయణుడు. వేరుడు దుష్ట స్వభావం కలిగినటువంటి వాడు, ధర్మాలన్నింటినీ నాశనం చేసినటువంటి వాడు. మనం ఏది మనకు ఆచరణీయమో దాన్ని అనుసరించాలా. దానికి మనం తెలుసుకోవడానికి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ తెలుసుకోవడానికి మాత్రమే ఈ కథలు మనకి కథల రూపంగా మనకు చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా కీర్తిమంతుల్లాగా ఉండి మంచి మోక్షాన్ని పొందుదాము అని చెప్పి మనం ఈ కథ యొక్క సారాంశంగా తెలుసుకోవడం జరిగింది. ఇది వైశాఖ పురాణం 18వ అధ్యాయము సమాప్తము. ఓం సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఒక మాట అండి, నా ఛానల్ మొన్నటితోటి 1 మంత్ అయిపోయింది. ఏదో మీ అందరి ప్రోత్సాహం వలన 1 మంత్కే 200 మంది సబ్స్క్రైబర్స్ చేసుకోవడం జరిగింది. ఇంకా నా ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నన్ను ఇంకా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ ఈనాడు ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి.